అందరికీ శనార్థులా. మరి ఇవాళ మన స్టూడియోకి అయితే ఒక మంచి పులిబిడ్డ లాంటి గదే ఆడపులి లాంటి అమ్మాయిని అయితే తీసుకొని వచ్చినారు. మరి ఆమె ఎవరు, ఏం మాట్లాడుతుంది అని అనుకునే ముందైతే మరి ఆమె పేరైతే దాసరి ఉషక్క. మరి ఈమెనైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బిడ్డ, అంటే శాలల్లో బుజ్జక్క. మరి ఈమె గురించి నేను చెప్తే ఎక్కువైతే కానీ ఒక్కసారి మనమైతే పరిచయం చేసుకొని ఇంటర్వ్యూ అయితే సురువు చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క శనార్థ. అక్క శనార్థన్న, మంచిగున్నావు అక్క? బాగున్నా, మీరు ఎట్లున్నారు? అందరి దయతో అయితే ఇంత మంచిగున్నాక. మరి తెలంగాణ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఒక పద్మశాలి బిడ్డగా, అంటే మీ నాయన పేరు కానీ లేదంటే మీ మమ్మీ పేరు కానీ మరి ఏం చేస్తారు ఎట్లా అనేది ఒక్కసారి ఇంట్రడక్షన్ లెక్క సురువు చేసుకుందాం అక్క. మా నాన్న పేరు దాసరి హనుమయ్య. మా సొంత ఊరు వచ్చి కనగర్తి గ్రామం, ఓదల మండలం, పెద్దపల్లి నియోజకవర్గం. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు సైకిళ్ళ మీద మా తాత ఏదైతే దుస్తులు నేషిస్తారో అవి టవల్ తీసుకొని పోయి అవన్నీ కూడా తిరిగి సైకిళ్ళ మీద తిరిగి అమ్మేటాడు. మా తాత అదే ఇంట్లో ఒకప్పుడు, ఇప్పుడంటే అన్ని మంచిగా నేయడానికి, మంచిగా పైన కూర్చొని నేయడానికి వచ్చినాయి. ఒకప్పుడు కింద లొంద తవ్వి దాంట్లో కూర్చొని చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడితే ఆ లొందలో మొత్తం నీళ్లు ఉండేటి అనమాట. ఆ నీళ్లు కూడా బయటకు తవ్వి ఎంతో కష్టం పడేటోళ్ళు అనమాట. ఆ విధంగా మరి బనెన్లు, టవళ్ళు ఇట్లాంటివి అమ్ముకుంటా అలాంటి పద్మశాలి కుటుంబంలో నుంచి నేను వచ్చిన దాన్ని. మా అమ్మ వడ్డర, మా అమ్మ పేరు పద్మ. అంటే ప్రేమ పిల్ల అక్క. ప్రేమ వివాహం చేసుకున్నారు. మరి మా అమ్మ వడ్డర కాబట్టి వీళ్ళది మొత్తం కూడా వేరే, మళ్ళీ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పేసి ఇటు సైడ్ ఉంటారు అన్నమాట. ఇంకా మా నాన్న అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత చేనేత ఈ వృత్తి దగ్గర నుంచి ఈ వృత్తికి వెళ్ళిపోయి దాంట్లో బిజినెస్ చేసుకుంటూ ఇప్పుడు ఆ విధంగా బతుకుతున్నాం. సరే అక్క, ఒక శాలోళ్ళ బిడ్డగా, అంటే ఒక చేనేత కార్మికుల యొక్క వారసురాలుగా, మరి తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకైతే నష్టం జరుగుతున్నదట. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్ సారు నష్టం చేస్తున్నాడట. మరి వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో స్కూళ్ళ యూనిఫామ్ల విషయంలోనే కానీ, టైల విషయంలోనే కానీ, లేదంటే షూల విషయంలోనే కానీ కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పింది కదా. ఇచ్చినాయి, మళ్ళీ పైసలు కూడా వెనక్కు తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి అనే విషయాలు అయితే వినిపిస్తున్నాయి అక్క. ఈ ముచ్చట మీద నువ్వేమని మాట్లాడు? దీనిలో రెండు విషయాలు ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో నూలుకి సబ్సిడీ ఇచ్చేటోళ్ళు 20%. అట్లనే ఎట్లాంటి బకాయిలు కూడా టెస్కో ఏదైతే మన చేనేత కార్మికులు అందరూ కూడా వాళ్ళు నేషనల్ కోఆపరేటివ్ సొసైటీని పెట్టుకొని సహకార సంఘాలు, చేనేత సహకార సంఘాలు పెట్టుకొని టెస్కోకి అప్పగించేటోళ్ళు. ఇప్పుడు ఆ టెస్కోకి కూడా ప్రభుత్వం చెల్లించట్లేదు పైసలు. అంటే 7 నెలల నుంచి ఇప్పుడు ఆ బకాయిలను చెల్లించట్లేదు. ఇంకొకటి నూలు సబ్సిడీ అనేది బీఆర్ఎస్ హయాంలో ఇచ్చేది కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం నేను మాత్రమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ అక్క కూడా ఒక పద్మశాలి బిడ్డ కదా. అక్క కూడా మొన్న అదే లేఖ రాసింది, బహిరంగ లేఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమని రాసింది, గిట్లా ఉండే బీఆర్ఎస్ హయాంలో ఉన్నాయన్న, మీరు చెయ్యండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే మీరు రెండో అంశం కూడా మాట్లాడిల్లు, మరి స్కూల్ పిల్లల గురించి, వాళ్ళకి బట్టలు కానీ, టైలు కానీ, తువాళ్ళు కానీ, లేకపోతే కింద పడుకోవడానికి బెడ్షీట్లు, చెద్దర్లు కానీ, కప్పుకోవడానికి దుప్పట్లు కానీ, వీటన్నిటి గురించి. ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి కావాలన్నా, ఏ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అయినా కూడా, ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్కి బట్టలు కావాలి అని అంటే అది టెస్కో నుంచే తీసుకోవాలి. ఎందుకంటే టెస్కోకి చేనేత కార్మికులు 60,000 మంది చేనేత కార్మికులను ఆదుకుంటుంది కాబట్టి టెస్కో నుంచి తీసుకోవాలి అని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు జియో కాపీని తీసి ఇచ్చిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంది, మీరు అట్లా కాదు, అట్లా చేస్తే మాకు కమిషన్లు ఎక్కడొస్తానే అని చెప్పేసి కమిషన్లకి కకృత్తి పడి చేనేత కార్మికులకు, తెలంగాణకి చెందినటువంటి కార్మికులకు ఇవ్వకుండా ఆడేడో గుజరాతీ కంపెనీ ఆ కార్పొరేషన్లకి మళ్ళీ వాళ్ళు 1,000 కోట్ల టర్నోవర్లు ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి మహఫత్లాల్ అనే వ్యక్తికి ఇవన్నీ కూడా తగలబెట్టిండు. ఇవన్నీ ఇప్పుడు మాకు బట్టలు, మా చెద్దర్లు, టవళ్ళు, టైలు, ఇవన్నీ కాంట్రాక్ట్లు కూడా మళ్ళీ వాళ్ళకే అట్టబెట్టిండు. ఇప్పుడు అట్లా కట్టబెట్టేసరికి ఇప్పుడు చేనేత కార్మికులు అందరూ కూడా ఎటు పోవాలి అని చెప్పేసి తల్లడిల్లుతున్నారు.
ఇందాక మీరు అన్నారు ఒక కంపెనీ, ఒక సహకార సంఘం నిజంగానే పోయిన ఏడాదే దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీరాంజనేయ అనే ఒక చేనేత సహకార సంఘానికి ఇవ్వడం జరిగింది. 400 కేజీబీవి స్కూల్, కస్తూర్బా స్కూళ్ళకి 400 కస్తూర్బా స్కూళ్ళకి స్కూల్ యూనిఫామ్ల కోసం మీరు మాకు పట్ట ఇవ్వండి అని చెప్పేసి 4 కోట్ల అడ్వాన్స్ ఇస్తే, ఆఖరికి ఆ అడ్వాన్స్ పైసల్ని కూడా మాకు రిటర్న్ ఇచ్చేసేయండి, మేము మఫత్లాల్ కంపెనీకి ఇచ్చుకుంటాము అని చెప్పేసి వీళ్ళని మళ్ళీ బెదిరించి మరీ గుంజుకునే ప్రయత్నం చేసిందని అంటే ఎంత గలీజ్గా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఆలోచించండి. అక్క ఇంకొకటి, మరి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇట్లా చేసింది అట్లా చేసింది అంటున్నారు కదా, మరి టెస్కో కంపెనీ ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెచ్చినటువంటి టెస్కో కంపెనీలా మరి అవకతవకలు జరిగి ఏమైనా పైసలు దండుకునే ప్రయత్నము మరి ఆ ప్రభుత్వం ఏమైనా చేసిందా? టెస్కో కార్పొరేషన్ అనేటిది అదొక ప్రభుత్వ కార్పొరేషన్. ప్రభుత్వమే ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి అయితే కావాలో, స్కూల్ డిపార్ట్మెంట్కి అయితే స్కూల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే దానికి ఏ డిపార్ట్మెంట్కి కావాల్సిందంటే ఆ డిపార్ట్మెంట్కి ఇస్తుండే. అయితే బీఆర్ఎస్ కును కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో ఈ ప్రభుత్వ సంస్థ టెస్కో కార్పొరేషన్ ఇంకొక ప్రభుత్వ సంస్థని వీళ్ళ పైన కేసులు ఎత్తాలి. ఒక్కొక్క ప్రభుత్వ సంస్థ ఇంకొక ప్రభుత్వ సంస్థల పైన కేసులు వేసుకొని హైకోర్టులలో కొట్లాడే పరిస్థితి బీఆర్ఎస్లో ఎప్పుడైనా చూసినావా? బీఆర్ఎస్లో ఎందుకు చూడలేదు? ఎందుకనంటే అక్కడ ఏం గల్లంతు జరగలే కాబట్టి. ఎందుకంటే 60,000 మంది చేనేత కార్మికులకి అండగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి కానీ బట్ట ఈ రకంగా నాసి రకంగా ఉన్నదనే కంప్లైంట్ రాలేదు, ఎప్పుడు మాకు అందలేదనే కంప్లైంట్ రాలేదు. స్కూల్ స్టార్ట్ కాకముందుకే ఒక పేరు బట్టలు అనేటి రెడీగా పెట్టేటోళ్ళు మన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి అధ్యక్షతన. మరి ఇప్పుడు పోండి, ఇప్పుడు నేను పెద్దపల్లికి చెందిన దాన్ని, పెద్దపల్లిలోనే ఎన్నో స్కూళ్ళల్లో ఇంకా పూర్తిగా బట్టలే రాలే. బట్టనే ఇంకా రాలేదని అంటే ఇంకెప్పుడు కుడతారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనైతే ఇప్పుడు ఈ మంత్రులందరికి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరినీ ఇప్పుడు స్కూల్ డ్రెస్ లేకుండా ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తారా? తోలుతారా? పంపించరు కదా. మరి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు ఒక లెక్క, ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు విదేశాలకు పంపించవచ్చు, ఇక్కడనే లక్షల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించవచ్చు, వీళ్ళకి మాత్రం ఒక లెక్కన? ఇదేం న్యాయం? అట్లనే అక్క, ఇప్పుడు స్కూళ్ళ గురించి పాఠశాలల గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలలో చూసుకుంటే మన పక్క రాష్ట్రపుల్లే కొంతమంది విద్యనైతే చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గరికి, అంటే పేదల దగ్గర నుంచి సంపన్నుల వరకు ఒకటే స్కూల్ ఫీజు ఉండాలని చెప్పేసి ఫీజు నియంత్రణ చట్టాన్ని తెచ్చినటువంటి విధానాన్ని కూడా మనం చూసినాము. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమైందక్క? చదువుకుంటారు, పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు, బళ్ళకు పోతారు, కానీ ఇక్కడ లేనోళ్ళ పిల్లలకేమో ఒక ఫీజు, ఉన్నోళ్ళ పిల్లలకేమో ఒక ఫీజు. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా ఫీజు నియంత్రణ చేసిందా అంటే అది కూడా ఏం చేయలేదట. మరి ఫీజు నియంత్రణ గురించి, ప్రైవేటు పాఠశాలల గురించి, లేదంటే కార్పొరేట్ సంస్థల గురించి మాట్లాడదలుచుకుంటే ఉషక్క ఏమని మాట్లాడుతుంది? పెద్ద మాటలు ఎందుకన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇవి పెద్ద ముచ్చట్లు. కార్పొరేట్ సంస్థల ఫీజుల గురించి అడిగే ముందు కనీసం ఆ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తలేరు. మేము చెయ్యలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. స్కాలర్షిప్లు కూడా ఇవ్వట్లేదు. అంటే దీనికే వాళ్ళకి శాతగానప్పుడు మనం కార్పొరేట్ సంస్థలలో మీరు ఫీజులు తగ్గించాలి, ఫీజులకి లిమిటేషన్లు పెట్టాలి. తమిళనాడు రాష్ట్రంలో విజయ్ సార్ ఎట్లయితే చేసిండో, ముఖ్యమంత్రి విజయ్ గారు ఎట్లయితే చేసిండో, ఇక్కడ కూడా అట్లా చేయాలని అంటే ఇదే శాతం అయితే లేదు, రీఎంబర్స్మెంట్లే శాతం అయితే లేదు, స్కాలర్షిప్లే శాతం అయితే లేదు. ఇంకా దాని గురించి కార్పొరేట్ సంస్థలతో ఏం కొట్లాడతాడు? కార్పొరేట్ సంస్థలతోటి కొట్లాడే ముఖ్యమంత్రి కాదు ఈయన. కార్పొరేట్ వాళ్ళని జేబులో వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఒక బస్తాలల్లో ఢిల్లీకి పంపించేటటువంటి ముఖ్యమంత్రి కానీ ఈయన దగ్గర నుంచి ఆ పేదోళ్ళకి సహాయం చేస్తాడు అనేసి ఏ ఒక్కరికి కూడా, పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్వరికి కూడా ఆశలు లేవు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చదువుకునేటోళ్ళు చదువును కొనాల్సిందేనా? మరి కార్పొరేట్ వ్యవస్థ లెక్క చదువు కొనాల్సిందే కాదన్న, అసలుకు వాళ్ళకి పుస్తకాలకు కూడా కనీసం పుస్తకాలకు దిక్కు లేకుండా పోయింది. పుస్తకాలకి ఆయన ఇప్పుడు నేను ఈయన కమిషన్ల కోసం ఎందుకు ఎగబడతాడని అంటానంటే, పుస్తకాలు మొన్న గురుకుల పిల్లలకి, స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకి, సమగ్ర శిక్ష అభియాన్ వీళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపించాలని అంటే వాటర్ మార్క్ ఉన్నోళ్ళకే, అట్లాంటి కంపెనీకే. అంటే వాటర్ మార్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మన నోట్ల పైన
బాండ్ పేపర్ల పైన ఇట్లా చూస్తే కనబడుతుంది కదా, అట్లా వాటర్ మార్క్ ఉండే పుస్తకానికి మాత్రమే మేము టెండర్ ఇస్తామని అన్నారు. అట్లాంటి ఓన్లీ 2-3 కంపెనీలు అవి పంజాబ్ లో ఉన్నాయి. అంటే ఈయన మొత్తంలో పంజాబ్ అంటే వేరే రాష్ట్రం కంపెనీ అయితే మొత్తం తాటిగా ఏకతాటిగా పెద్ద ఎత్తున మనం కమిషన్ తీసుకోవచ్చు ప్లాన్ చేసి 130 కోట్లకు టెండర్ వేసుకున్నారు. కానీ లాస్ట్ కి వాటర్ మార్క్ ఉండకపోయినా కూడా ఇప్పటివరకు వాటర్ మార్కులు ఉన్నాయా, అవసరం ఏమున్నది, వెరిఫికేషన్ ఎందుకు, వాటర్ మార్క్ ఎందుకు మనకు కావాలి అని చెప్పేసి మళ్ళా హైకోర్టులో కొట్లాడితే, మళ్ళా కొట్లాడిన తర్వాత రిజల్ట్ వల్ల ఏమొచ్చిందంటే 50 కోట్లకే కుదించడం జరిగింది. అంటే ఇక్కడ 80 కోట్లు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడం వల్లే కదా మనకి సేవ్ అయినది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి మనం పెద్దగా ఏమి ఆశించాల్సిన అవసరం లేదు. అసలు మేడిగడ్డ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగినాయి అని అంటారు. కానీ అసలుగా 2 కుంగితే మరి రిపేర్ చేయించి, ఇప్పుడు వర్షాకాలంలో కూడా నీళ్లు లేవు పెద్దపల్లిలో. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోయింది, అక్కడ ఆ రిజర్వాయర్ ఎండిపోయింది, SRSP కెనాల్ ఎండిపోయినాయి. మరి ఎత్తిపోతలు చేస్తేనే కదా మాకు నీళ్ళు వచ్చేటి. వర్షాకాలంలో మాకు నీళ్లు లేవు అని అంటే ఇప్పటి వరకు మేడిగడ్డలో ఆ 2 కుంగిపోయినాయి రిపేర్ చేయకపోవడం వల్ల అనే ముచ్చట మాట్లాడకుండా ఇంకా ఎన్నాడికి బీఆర్ఎస్ ఇది తప్పు చేసింది అది తప్పు చేసింది అని చెప్పేసి ఇంకా బురద చల్లే ప్రయత్నమేనా? వాళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారని అనుకుంటారా? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇందాక మీరు అన్నారు కదా, మీరు బీఆర్ఎస్ మరి ఆ తప్పిదం చేయలేదా ఈ తప్పిదం చేయలేదా అని చెప్పేసి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ని విచారణలు అంటే అన్ని విచారణలు వేయొచ్చు. కానీ వీళ్ళు విచారణలు అనేటివి కేవలం సమయాన్ని ఎట్లా టైంపాస్ చేయాలి, కాలాన్ని ఎట్లా వృధా చేయాలి అనడానికి మాత్రమే విచారణ చేస్తారు. కానీ అది కూడా మళ్ళీ కేటీఆర్ అన్న మీద ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమన్నా అంటే గదెదిస్తారు. కానీ నిజంగా విచారణ చేయాలి అని అంటే నేడు సిట్ విచారణ జరగాల్సింది. 2000 కోట్ల కుంభకోణం ఏదైతే నేడు గురుకుల విద్యా సంస్థలలో, KGBV స్కూళ్ళల్లో, సమగ్ర శిక్ష అభియాన్ స్కూళ్ళల్లో 30 లక్షల మంది పిల్లలు చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో దాని మీద జరిగినటువంటి కుంభకోణం పైన సిట్ విచారణ వేయాలి. అదే అక్క, ఇంకొక ముచ్చట, ఇప్పుడు మనం చదువు గురించి దాని తర్వాత గురుకులాల గురించి మాట్లాడుతున్నాం కదా అక్క. ఈ మధ్యలో కొంతమంది చదువుకున్న వాళ్ళు, దాని తర్వాత కొంతమంది నిరుద్యోగులు అందరు కలిసి ఏం చేస్తున్నారంటే జీవో నెంబర్ 17, మరి జీవో నెంబర్ 17 అనేది రద్దు చేయాలి. మరి జీవో నెంబర్ 17 మీద మేము కొట్లాడుతుంటే పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి లోపలేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఇట్లా మాకు కావాలి, మాకు రద్దు చేయాలి అని మేము ఒక ఆలోచన వాళ్ళకి చెప్పుడే మాకు తప్ప మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు జీవో నెంబర్ 17 రద్దు మీద అనే ముచ్చట్లు కూడా చాలా వినిపించినాయి అక్క. ఈ జీవో నెంబర్ 17 ఏందంటే అన్న, ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసుకునేటోళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏమైంది, జీవో 17 వల్ల కేంద్రీకృతం చేసి మొత్తం PCM అని చెప్పేసి ప్రాజెక్ట్ మానిటరింగ్, PMU అని చెప్పేసి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని మళ్ళీ ఇదే కమిషన్లు రావడానికి కోసం చూసుకుంటాడు. ఇప్పుడు ఏంటిదంటే జీవో 17 ఎందుకు రద్దు చేయమంటానమంటే, ఇప్పుడు 60,000 మంది చేనేత కార్మికులకి వీళ్ళకి ఇవ్వకుండా టెండర్లు మఫత్లాలకి ఇస్తున్నారు. మన చర్మకారులు ఉంటారు, దళిత బిడ్డలు, పాపం ఆ దళిత బిడ్డలకి నువ్వు 300 కోట్ల టర్న్ ఓవర్ ఉంటేనే నీకు ఇస్తాము అని చెప్పేసి అంటే, ఏ దళిత బిడ్డకి ఆ విధంగా ఉంటే, ఆ విధంగా టర్న్ ఓవర్లు ఉంటే 300 కోట్ల టర్న్ ఓవర్, మళ్ళీ ఇప్పుడు షూల కాంట్రాక్ట్లు కూడా మళ్ళీ మఫత్లాలకే ఇస్తున్నారు. ఇవన్నీ ఒక సైడ్ పెడితే ఎంత ఘోరం అంటే, ఇంకా భయపడాల్సి, అసలు ఒళ్ళు గగులు పుడిచే విషయం ఏంటంటే, డ్రగ్స్ పెడ్లర్ అయినటువంటి నిరంజన్ కుమార్ జైన్, అతనికి ట్రంక్ పెట్టెల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలకి ఆ ట్రంక్ పెట్టెలల్లో ఆయన గంజాయి పంపిస్తాడా, కొకైన్ పంపిస్తాడా, హీరోయిన్ పంపిస్తాడా? అసలుకే ఊర్లలో వాకింది గంజాయి మొత్తం. మొన్న ఒక ఆమె బొంపల్లి గ్రామం ఉంటుంది మా దగ్గర, ఆ గ్రామం నుంచి ఒక అవ్వ వచ్చి మా దగ్గరికి వచ్చి, మా అమ్మాయిని ఈ ZPHS స్కూళ్ళలో చదివించాలనుకోవట్లేదు, రెసిడెన్షియల్ స్కూల్లో ఏమైనా ఉంటే చూడండి, నేను అక్కడికి పంపిస్తాను, నేను ఒక్కదాన్నే ఉన్నా, మా హస్బెండ్ లేడు అని చెప్పి వేడుకున్నది. అంటే స్కూల్ వాళ్ళ గ్రామంలో గాంజాయి ఉన్నది అని చెప్పేసి ఎక్కడో దూరంగా పంపించడానికి కూడా సిద్ధమైనటువంటి ఒక తల్లి. ఇంకొక గ్రామం నుంచి ఒక వార్డ్ మెంబర్ వచ్చేళ్ళు, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ వచ్చి, మా ఊర్లల్లో, మా స్కూళ్ళల్లో పిల్లలు గాంజాయి తాగుతున్నారు అని చెప్పేసి అంటారు. స్కూళ్ళల్లో ఇంత ఘోరంగా డ్రగ్స్ అనేటి పాకితే ఇప్పుడు అలాంటి కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్ అని చెప్పి ఒక డ్రగ్స్ సప్లై చేసే అతనికే
నువ్వు కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పుడు ఆ ట్రంక్ పెట్టెలలో ఏమొస్తాయి? భయాందోళనకు గురి చేయదా తెలంగాణ జనాలందరినీ కూడా, తల్లిదండ్రులందరినీ కూడా? ఇప్పుడు ఇలాంటి ఒక విషయాన్ని జీవో 17 తెచ్చి తెలంగాణ బిడ్డలకి ఇవ్వకుండా, తెలంగాణ చేనేత కార్మికులకి ఇవ్వట్లే, తెలంగాణ దళిత బిడ్డలకి ఇవ్వట్లేదు. తెలంగాణలో ఇంతకు ముందు బీఆర్ఎస్ హయాంలో 10,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా కాంట్రాక్టర్లకి కూడా 10,000 మందికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్లు వెళ్ళేటి, గురుకుల కాంట్రాక్టర్లు, స్కూళ్ళ కాంట్రాక్టర్లు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద వేల కోట్ల కార్పొరేషన్లకు, కార్పొరేట్ సంస్థలకి పోతానే. ఎట్లాంటి సంస్థలు? మహఫత్లాల్ వాళ్ళకి, నిరంజన్ జైన్ లాంటి వాళ్ళకి, చింతామణి ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి పోతానే. అందుకనే ఇట్లా జరిగితే మన పిల్లలు ఏమైపోతారో అని చెప్పేసి భయం జరుగుతుంది. అట్లనే ఒకప్పుడు ఇప్పుడు ఉప్పు, పప్పులు, కారం, ఈ బియ్యం ఏవైనా కూడా ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లాలో చేస్తుండే. దానివల్ల ఎంతో మంది మహిళలు కూడా కాంట్రాక్టర్లుగా మారి ఉపాధి కూడా దొరికేది. ప్రతి నెల ఒక 10,000, 12,000, సంవత్సరానికి ఒక 1,00,000, 1,50,000 సంపాదించుకుంటే ఉపాధి దొరికేది. ఇప్పుడు ఏమైనది? ఇప్పుడు నువ్వు కోటి మందిని మహిళలని కోటీశ్వర్లని చేస్తా అని చెప్పి బత్తాయి మాటలు మాట్లాడతాడు. కానీ రియాలిటీ చూస్తే డిస్ట్రిక్ట్లలో ఎవ్వరికి ఇవ్వకుండా మళ్ళీ గిదే పప్పులు, ఉప్పులు. ఇప్పుడు మసాలా బయట కొంటే 500 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఆడు 855 రూపాయలని రాసుకుంటాడు. ఇంకా ఇట్లా పామ్ ఆయిల్ వచ్చేసి 166 రూపాయలు ఉందనుకోండి, ఆడ బయటనేమో డబుల్ దానికి 280 అని రాసుకుంటారు. ఇక్కడ మనకి సన్ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయలు ఉందనుకోండి, 215 రూపాయలు అని చెప్పేసి టెండర్లు. అంటే ఉన్నదానికంటే ధరని డబుల్ ధరలకి ఈ గుడ్ల పైన, ఈ ఉప్పు పైన, పప్పు పైన, వీటన్నిటిపైన డబుల్ ధరలేసి మన పిల్లలకి ఎంత ఉంటుంది మళ్ళీ చెప్పండి ఒకసారి? రోజుకి 40 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు తిండికి. ఇప్పుడు నువ్వు రేట్లు పెడితే వీళ్ళకి ఎట్లాంటి తిండి వస్తుంది? నాణ్యత లోపించిన తిండే వస్తుంది. మరి ఇప్పుడు 30 లక్షల మంది పిల్లలకి అసలు పోయిన 2024లోనే ఫుడ్ పాయిజనింగ్ అయిన ప్లేసులు, వేలాది మంది పిల్లలకి, చిన్న పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. నువ్వు ఇంకెంత దృష్టి, ఎంత మంచిగా పెట్టి నువ్వు చేయాలి? కేసీఆర్ హయాంలో ఏమైనా అయిందా గట్లా? కానీ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా అయిందా? ఆ సమయంలో పిల్లలు ఏం చేసేటోళ్ళు? ఎవరెస్ట్ ఎక్కేటోళ్ళు. ఆ సమయంలో పిల్లలు ఏం చేసేటోళ్ళు? ఫ్లైట్ పైలట్స్ అయిపోయేళ్ళు. పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కూడా నడుపుతున్నారు, యుద్ధ నౌకలు, షిప్స్లు కూడా నడుపుతున్నారు. అట్లాంటి వ్యక్తులుగా మన బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి సమయంలో, ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు అట్లా జరిగింది. ఇప్పుడు 2024లో 48 మంది గురుకుల పిల్లలు సూసైడ్లు దాంట్లో చేసుకున్నారు, చచ్చిపోయిళ్ళు, పాము కుట్టుతోటి చచ్చిపోయారు. అంతేందుకు మా పెద్దపల్లి నియోజకవర్గంలో శాంతినగర్లో పూసాల, సుల్తానాబాద్ దగ్గర ఉంటుంది ఒక గురుకులం. దాంట్లో నుంచి ఒకరికి పాము కాటేసింది, మళ్ళీ ఇంకొకసారి ఒక 30 మందికో 40 మందికో ఫుడ్ పాయిజనింగ్ అయింది. వాళ్ళకి ఏమైనా అయితే వాటి గురించి ఆలోచించాలి. కానీ నువ్వు ఇప్పుడు ఇట్లాంటి నాసిరకం, నువ్వు ఎట్లాంటి వస్తువులు పంపిస్తున్నావో తెలియదు. నువ్వు దాన్ని డబుల్ రేట్ వేసి పంపిస్తే వీళ్ళకి ఎట్లాంటి వసతులు అందుతాయి? అసలు నాణ్యత ఎంత లోపిస్తుందో మనం అందరం ఆలోచించాలి. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో పెట్టినందుకు భయపడుతున్నారు. కాంగ్రెస్కి ఎందుకు ఓటేసినాం అని చెప్పేసి కింద మా గ్రామంలో ఉండేటటువంటి అవ్వలు రోజు మాట్లాడుతూనే ఉంటారు నాతోటి. అక్క, మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, మరి అంతకుముందు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే గురుకులాల పర్యవేక్షణే కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు అయితే తీసుకున్నాడు కదా. మరి అప్పుడు అవినీతి కానీ, లేదంటే అప్పుడు ఫుడ్ పాయిజనింగ్లు కానీ, లేదంటే అప్పుడు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనము, వసతి గృహాలు, అదేవిధంగా అమ్మాయిలకైతేనేమి టాయిలెట్స్, లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే పాకెట్ మనీ ఉంటుందో వాటి విషయంలో అవకతవకలు జరగలేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలోనే అవకతవకలు జరిగినాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలోనే విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్లు అయినాయి, చాలా అవినీతి జరిగింది, కొన్ని కోట్ల కుంభకోణం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే అని చెప్పబట్టక్క. నోటికి వచ్చిన మాట ఎవడన్నా చెప్తాడు. ఆధారాలు తీయండి. ఆధారాలు తీయమంటే మొన్న ఏమైనది? మొన్న పిలిచిళ్ళు సవాలిస్టులు, వాళ్ళే సవాలిస్తుంటారు, వస్తున్నాము అని చెప్తే వాళ్ళే తోక ముడుచుకొని వెనకాల, పోలీసులు వెనకాల దాక్కుంటారు పిరికొల్ల లెక్క. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అధికారంలో ఉన్నాడా? ఏమైనా అధికారంలో ఉన్నాడా? ఆయన అధికారంలో లేరు. మరి సార్ అధికారంలో లేనప్పుడు వీళ్ళు నోటికి వచ్చిన మాట అంటనే ఉంటారు. కుక్కలు ఎన్నో మొరుగుతూనే ఉంటాయి. కానీ రియాలిటీ దాంట్లో వాస్తవం ఎంత ఉన్నదని చెప్పేసి మనం గ్రహించాలి. ఇప్పుడు వాస్తవం ఎంత ఉన్నదని చెప్పేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటిది టార్గెట్ చేసి ప్రవీణ్ సార్ని ఎట్లా ఒకట్లా ఇబ్బంది పెడదామని అనుకున్నాడు. గురుకులాలలో చిట్టి తీస్తే అన్ని
హాస్పిటల్స్ ఇప్పుడు గురుకులాల్లో చదివిన పిల్లలు డాక్టర్లు అవ్వడం, ఇంజనీర్లు అవ్వడం, ఇట్లాంటివే కనిపిస్తానే గానీ ఆయనకి ఎక్కడ అవకతవకలు కనబడట్లే. అందుకే కదా ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తాడు. మొన్న ఏంటి భద్రత తీసేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయనకి ఉన్నటువంటి 26 సంవత్సరాలు ఆయన దేశ సేవ చేసిండన్న. ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నాడు. రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక గ్యాలంటరీ మెడల్ కూడా అందుకున్నటువంటి వ్యక్తి ఆయన. 26 సంవత్సరాలు అడవులలో, దాంట్లో ఎన్నో సంవత్సరాలు అడవులలో కోంబింగ్ ఆపరేషన్ చేసిండు. టెర్రరిస్ట్ అని కూర్చోబెట్టుకొని ఇన్వెస్టిగేషన్లు చేసిండు. అట్లాంటి వ్యక్తికి అసలు మనమే భద్రత ఇంకా కల్పించాలి. ఎంతో మంది దాదాపు 10 లక్షల మంది పిల్లలకి, గురుకులాలలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక తండ్రి లెక్క ఉన్నాడు వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని మనం కాపాడుకొని చేయాలి, ముందుకు తీసుకొని పోవాలి. కానీ భద్రంగా ఎన్ని రోజులైతే అన్ని రోజులు కాపాడుకోవాలి. కానీ ఈయన ఏంది, నేను కాంగ్రెస్ నువ్వు పార్టీ మారినప్పుడు నువ్వు కాంగ్రెస్కి రాలే అనే, అది కూడా లోపల పెట్టుకుంటాడు, మనసులో పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఇంకేంది, ఆయన ఆఫర్ చేసి బిఎస్పీలకు వెళ్ళి కాంగ్రెస్ లకు రానందుకే టిఎస్పిఎస్సి చైర్మన్ ఇస్తామని అన్నారు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఇస్తామని అన్నాడు. నాకు అవసరమే లేదు, నాకు వద్దు, నేను ఎందుకు వస్తా కాంగ్రెస్ పార్టీలకు వస్తే నాకు ఏముండదు అని చెప్పేసి ముందే తెలుసు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ అయితే మన తెలంగాణ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా ఉంటాం అని చెప్పి మేము అందరం బీఆర్ఎస్ లో చేరినమాయే. ఇప్పుడు అది కూడా కళ్ళలో పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏడైనా కూడా ఇప్పుడు పాక్సో కేసులో వీళ్ళు కుమ్మక్క అవుతారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఆ బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఎట్లనైతే కాపాడుకుందాము అని చెప్పేసి 9 రోజులు ప్రయత్నం చేసిళ్ళు. కానీ నువ్వు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు ఊపిరాడకుండా వేసిండు ప్రవీణ్ కుమార్ సార్ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో అందరం కూడా ఊపిరాడకుండా వేసారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాడిని అరెస్ట్ చేయాల్సి వచ్చేది. గది సంగతి. అందుకనే సార్ని టార్గెట్ చేసుకుంటా ఈ విధంగా చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ వైఫ్ని కూడా టార్గెట్ చేసిళ్ళు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ లక్ష్మీబాయి అమ్మని అసలు ఒక 1 year అయితే సర్వీస్ అయిపోతుంది అమ్మది. అమ్మ అగ్రికల్చర్ మార్కెటింగ్కి డైరెక్టర్. తనని అసలు 1 year ముందు ఎట్లాంటి గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని బదిలీ చేయొద్దు అని చెప్పేసి జీవో కాపీనే ఉంది. అట్లాంటి కాపీలను కూడా ఉల్లంఘించి ఆయనకు నచ్చినట్టు 10 నిమిషాలలో తనని కూడా ట్రాన్స్ఫర్ చేసేసిండు, అప్రధాన్యమైన పోస్ట్కి పంపించేసిండు. ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలే జరుగుతున్నాయి. కానీ ఆయన నిజంగా ప్రజల కోసం ఆలోచించేటోడైతే ప్రతి సభలో నువ్వు కేసీఆర్ ముచ్చట తీయాలా? నువ్వు ఏం చెప్తానో చెప్పరాదు. నువ్వు రైతు భరోసా అని అంటివాయే. రైతు భరోసాకి తాపుకొకటి ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. ఎకరానికి ఒక మీటింగ్ అవసరమా? ఆ కోట్ల రూపాయల మీటింగ్ ఏదైతే అవుతుందో అది అదే పైసలు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడైనా అట్లా ప్రతి ఎకరానికి మీటింగ్లు పెట్టుకుంటా పోయిల్లా రైతు భరోసా ఇచ్చినప్పుడు? అట్లాంటి దుర్మార్గపు పాలన చూస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకే కాదు, మంత్రులు ఇంతమంది ఉన్నారు కదా, ఏ ఒక్క మంత్రికి కూడా ఏం చేయాలని చెప్పేసి లేదు. మంత్రుల ముచ్చట వచ్చింది కాబట్టి ఒకటి తప్పకుండా అడగాలి. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఈ మన కేటీ రామారావు గారు కావచ్చు, లేదంటేనేమో హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరైతే మాట్లాడుతున్నారు. మొన్న జూపల్లి గారు సవాల్ ఇచ్చిర్రు, సవాల్ ఇచ్చిర్రు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు గట్లనే ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు అసలుకే పడతలేదనే ముచ్చట్లయితే బాగా వెలుగులోకి వస్తున్నాయి అక్క. మరి ఎందుకు? మరి సార్ ఎవరు పట్టించుకుంటలేరా? సారే ఈ మంత్రిత్వ శాఖను పట్టించుకుంటలేడా? ఆయననే పట్టించుకుంటలేడు వీళ్ళని. మొన్న ఇప్పుడు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖకి మంత్రి, ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేరు, విదేశాలలో ఉన్నారు. ఈయన ఆడికి పోతాడా? అదేంది పోయి ఒక కమిటీ వేసిండు. మంత్రి లేకుండా ఒక కమిటీ, అసలు ఆయనకి అధికారం చేతుల్లోకి తీసుకొని ఒక డమ్మీ మంత్రిగా కొండ సురేఖ గారిని చేద్దామని అనుకుంటాడు. అట్లనే ప్రతి ఒక్క మంత్రిని కూడా ఇప్పుడు ఈ జీవో 17లో కూడా ఏర్పాటు చేసిన తర్వాత, పిఎంయు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క మంత్రి బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, వీళ్ళందరూ మంత్రుల సమన్వయంతో జరగాలి. కానీ ఏ ఒక్క మంత్రి కూడా సంతకం కూడా లేదు దాంట్లో. డైరెక్ట్ ముఖ్యమంత్రి సంతకం పెట్టేసి పడేస్తున్నాడు. వీళ్ళందరూ డమ్మీ చేస్తున్నారు. వీళ్ళు పేరుకే మంత్రులు కానీ వీళ్ళకి ఒక ముడిపిస్తాడు కావచ్చు, అంతే అయిపోయి. ఈ మంత్రిత్వ శాఖలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రిత్వ శాఖలో ఒక పదవి కావాలి, కీలకమైనటువంటి పదవి కావాలి. ఆ పదవి ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తా, లేదంటే లేదు అని చెప్పేసి ఆయనే మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం అక్క. దీన్ని ఏమనుకుంటారు? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇంకా 2 సంవత్సరాలు
ఆ 2 సంవత్సరాలు 1 సంవత్సరం మొత్తం కూడా మేనిఫెస్టో ఏం చేయాలి, ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ దీంట్లోకే వాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ 1 సంవత్సరం లాస్ట్ 1 సంవత్సరంలో ఆయన ఇప్పుడన్నా కనీసం జీతాలన్నీ ఇత్తాలు కావచ్చు, ఇంకా ఆయన లాస్ట్ సంవత్సరంలో జీతాలు కూడా ఇస్తారా అయ్యారా అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి నాకైతే. ఇప్పుడు ఆ సంవత్సరం వదిలేసాయి, ఇంక 1 సంవత్సరం ఉన్నది. ఈ 1 సంవత్సరంలో నాకు మంత్రి కావాలి, గిత్రి కావాలి చేస్తాడని అనుకుంటారా? మీరు అడుగుతారు మంచినే ఉన్నది, ఉన్న మంత్రులకే దిక్కులేదు, మీరు మంత్రి అయ్యి మీరేం చేస్తారన్నా? వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏం చేస్తామని అనుకుంటారు అసలు? ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నీ కూడా ఆయన చేతుల్లోకి తీసుకొని ముడుపులు కట్టుకొని మరి ఇప్పుడు అవకాశం వస్తే బీజేపీకి కూడా పోయేటట్టున్నాడు ఆయన. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాదు అని చెప్పేసి అర్థమైపోయింది అందరికి, రాదు అని అర్థమైపోయింది కాబట్టి సరే మరి వచ్చే ఏడాదికైనా మరి గెలవాలని అంటే బీజేపీ పోతే గెలుస్తామేమో అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్లు చేస్తాడు. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ అందరి ముందు మిత్రుడిని పిలుస్తున్నా, నీకు తగిలంగా చూసుకుంటా నేను అని చెప్పేసి మాటలు ఇస్తున్నాడు కదా మరి ఇప్పుడు బహిరంగంగా. అక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారిని ఆహ్వానించేటువంటి కొన్ని చర్చలు జరిగినాయని, ఆఫర్ చేస్తున్నామని, మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్కి ఏమన్నా ఆయన వచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో చర్చాంశనీయంగా మారినాయి. దీని గురించి ఏమంటారు? అది రాజగోపాల్ రెడ్డి అన్న గారికే తెలవాలి, అన్న వస్తాడా అన్న రాడా అనేది అన్నకే తెలవాలి విషయం. మరి బీఆర్ఎస్ పార్టీ అనేటిది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎంతో మంది నాయకులు ఉన్నారు ఆ ప్రదేశం నుంచి. మరి తీసుకుంటారా తీసుకోరా అనేది ఈ విషయం అనేది పెద్దలకే తెలుసు. అది కానీ మేమందరం చర్చించింది ఏదైతే మొన్న జీవన్ రెడ్డి అన్న వచ్చిండు కాంగ్రెస్ నుంచి, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఆయన సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు లెక్క ఎవడు అనుకోడు అసలు. జీవన్ రెడ్డి గారు నిజమైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్నా లేకపోయినా దాంట్లోనే ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తినే ఆ పార్టీలో మెదగనీయలే. అలాంటి వ్యక్తినే పార్టీలో మెదగనీయకపోతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్న అని సంభాషించి దగ్గరికి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి పెద్ద హృదయం కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అలాంటి పెద్ద హృదయం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ సార్ కేటీఆర్ అన్ననైతే మీ అందరికీ తెలిసిందే, ఏది ఉన్నా కూడా పని చేస్తా. ఈ రాజకీయాలు అనేటివి ఉంటూనే ఉంటాయి, వాడిని అనడం వీడిని తీసుకోవడం వాళ్ళని తీసుకోవడం అనేటివి బోలెడన్ని ఉంటూనే ఉంటాయి. పని చేసి చూపిస్తా అని చెప్పి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, మొత్తం విదేశాలలో కూడా ఎంతో మంది ఆయన అభిమానులు ఉన్నారు. వేరే దేశాలలో ఉండేటటువంటి ఆ పార్టీలకి రాజకీయ పార్టీలకు చెందినటువంటి అక్కడి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నేడు అన్న అధికారంలో లేకపోయినా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నని ఇన్వైట్ చేసుకొని అక్కడ కొన్ని మీటింగ్లకి అన్నని హానరబుల్గా ఇన్వైట్ చేసుకొని మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాంటి దయాహృదయం ఉన్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అలాంటి నాయకులు ఉన్నారు. మరి ఎంతో అలాంటి హృదయం ఉంది కాబట్టే ఈ 5 సంవత్సరాలు మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని మేము విమర్శించేది కేవలం ప్రజలకి ఏమి తక్కువ చేసిళ్ళు అనే విషయంలోనే మాట్లాడుతున్నామే కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి విషయం కూడా 30 లక్షల మంది విద్యార్థులు, 60,000 మంది చేనేత కార్మికులు, 10,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా కాంట్రాక్టర్లు ఈ విధంగా ఉన్నారు కాబట్టే మేము టార్గెట్ చేస్తున్నాం. మేము సబ్జెక్ట్ గురించి ఎప్పుడైనా కూడా మాట్లాడుతున్నాం కానీ వ్యక్తిత్వంగా ఎవరిని కూడా ఎప్పుడు దూషించట్లేదు. అక్క లాస్ట్గా ఒక ముచ్చటక్క, బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గేటు తెరిస్తే కాంగ్రెస్లోకి వెళ్ళి కీలకమైనటువంటి 3 మంత్రులే కావచ్చు, లేదంటే 10 మంది ఎమ్మెల్యేలే కావచ్చు, రప్పునొచ్చి జాయిన్ అయ్యి కండువా కప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని మొన్నటిదాకా తెలంగాణలో అయితే అందరూ అనుకున్న ముచ్చట. కొంతమంది ఇక మీకు కూడా తెలిసే ఉంటుంది, వాళ్ళు మాట్లాడారు. మరి నిజానికి బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వీళ్ళు వస్తారా? మరి నిజానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను సాధారణంగా ఆహ్వానించుకొని వాళ్ళకు కండువ కప్పుతుందా? మరి ఎట్లా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని కదిలించిన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా కదిలించిన, మొన్న పెళ్లిలో కూడా నేను చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసిన, వినోద్ అన్న వాళ్ళ కొడుకు పెళ్లిలో, వాళ్ళందరూ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేది మీ రాజ్యమే అమ్మ అని అంటారు. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా ఇంకా నెక్స్ట్ వచ్చేది మీ రాజ్యమే బిడ్డ అని అంటారు.
కేవలం నాయకులు మాత్రమే కాదు రావడానికి ఉన్నది, కార్యకర్తలు, గ్రామంలో పనిచేసేటటువంటి కార్యకర్తల నుంచి పైన ఉన్నటువంటి మంత్రుల వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాంగ్రెస్ చాప్టర్ కథం. ఇంకా తెలంగాణని బతికించుకోవాల్సిందంటే ఉన్నది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఆ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ లాభాల కోసం తెలంగాణ నుంచి ఎంత దోసుకొని తీసుకొని పోదామా అని ఆలోచించేటోళ్ళే కానీ నిజంగా తెలంగాణ కోసం చేసేటోళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి గ్రహించి ఇప్పటికే వాళ్ళు ఎంతో మంది మేము తప్పు చేసినాము అక్క అని చెప్పేసి కూడా నాకు గ్రామ స్థాయిలో కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మొన్న వార్డు మెంబర్లుగా అయిన వాళ్ళు, సర్పంచ్లుగా అయిన వాళ్ళు, మాజీ ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకే వస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. సరే అక్క, సూటిగా ఒక 5 ప్రశ్నలు అడుగుతక్క, నిర్మోహమాటంగా కరెక్ట్ ఉన్నది ఉన్నట్టు కుండ బాధలు కొట్టినట్టు చెప్పాలి. చెప్పండి అన్న. మరి తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఒక్క మాటలు చెప్తే ఏమని చెప్తారు? స్టాల్వర్ట్. ఇంకా ఆయనకి మించినటువంటి నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పుట్టలేదు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి క్లౌన్, హిజ్ అ క్లౌన్. ఒక సర్కస్ ని నడిపినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కేటీఆర్ గారు, కేటీఆర్ హైజ్ ఎ డైనమిక్ జెన్జీ లీడర్ అండ్ ఆయన ఒక ఇంటర్నేషనల్ లీడర్. హరీష్ రావు గారు, హరీష్ అన్న పీపుల్ లీడర్, ప్రజలతోటి ఎప్పటికీ కూడా టచ్ లోనే ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వరకు కూడా ఆహ్వానించి భోజనం పెడుతాడు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్న అయోమయంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పెడతారు, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం అందరు కూడా మీరు కాకుండా ఇంకా మాకెవరున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బట్టి విక్రమార్క గారిని ముందు పెట్టుకొని అయోమయంలో పడే విధంగా చేస్తున్నారు అని అంట. ప్రవీణ్ కుమార్ గారు, హీఈస్ 10 లక్షల మంది విద్యార్థులకి ఒక తండ్రిగా నేడు తెలంగాణ రాష్ట్రంలో హీఈస్ అ మ్యాన్ బిహైండ్ మిలియన్ స్మైల్స్ అని అంటే దట్ ఈస్ ప్రవీణ్ కుమార్ సార్. దాసరి ఉషక్క, నేను ఒక పద్మశాలి బిడ్డని, ఒక బీసీ బిడ్డని, ఒక బహుజన బిడ్డని, ఒక పెద్దపల్లి బిడ్డని. ఇంకా నా గురించి అని అంటే నేను ఎప్పుడైనా కూడా ఇంకా ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా, యువకులకి ముఖ్యంగా, రైతన్నలకి ముఖ్యంగా నా తరపు నుంచి నేను ఎంత సహాయం చేస్తానో వాళ్ళకి అంత సహాయం చేస్తూ ఉండే వ్యక్తిగా నేను ఉండాలి అని అనుకుంటాను. సరే అక్క, ఒక పద్మశాలి బిడ్డగా, ఒక మహిళగా ఈ తెలంగాణ యువతరానికి ఎట్లాంటి మెసేజ్ అందిస్తున్నావో ఒక్కసారి మా ఛానల్ ద్వారా చెప్పు. యువతరానికి అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, మన సమస్యల గురించి మనమే పోరాటం చేయనప్పుడు మన కోసం ఇంకో 10 మంది రావాలి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదే విధంగా నేను కూడా దాసరి ఉషాని, నాకు ఒక 29 సంవత్సరాలు ఉంటాయి నేడు, కానీ నేను 6 సంవత్సరాల నుంచి రాజకీయానికి వచ్చేసి నా జీవితాన్ని నేను అంకితం చేసుకున్నా ఎంతోమంది ప్రజలకి సహాయం చేయాలి అని చెప్పేసి. మీరు కూడా మీకోసం మీరు పోరాటం చేయండి. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నీట్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇదే రాష్ట్రంలో మీకు ఉద్యోగాలు రాకపోయినా, మీకు మొన్న రాజీవ్ వికాస్ యోజన అని చెప్పేసి ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అలాంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా మీకు ఏవేవైతే హామీలు ఇచ్చిల్లో ఆ హామీలు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మరి దానికి మీరే గలం ఇప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి రావాలి అని చెప్పేసి నేను అంటలేను. మన దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించుకుందాం. కొంతమందికి గలం ఉంది, కొంతమందికి స్వరం ఉంది, కొంతమందికి సోషల్ మీడియా ఉంది, మరి కొంతమందికి వీరందరినీ కూడా ఏకం చేసేటటువంటి పవర్ ఉన్నది. మరి అలాంటి మీకున్నటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగించుకొని మనకి ఏవైతే కష్టాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కలిసి ఎదుర్కొందాము అని చెప్పేసి, పోరాటం చేద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. శనార్థక్క, శనార్థ్. చూసిరు కదనులా, మరి దాసరి ఉషక్క ఏ విధంగా మాట్లాడింది, సమాజానికి కావచ్చు, యువతకే కావచ్చు, మహిళలకే కావచ్చు, అదేవిధంగా నేతన్నలకే కావచ్చు ఎట్లాంటి మెసేజ్ ఇచ్చిందో. ఇక మరి ఇట్లాంటి మంచి మంచి మనుషులతోటి మంచి ఇంటర్వ్యూలు అయితే తప్పకుండా చేస్తాములా నిరంతరము. మరి చూస్తూనే ఉండండిలా మిర్రర్ టీవీ.